హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రీ బస్ రాజకీయాలు ఈ మధ్య చాలా హైలైట్ అవుతున్నాయి. ఫస్ట్ ఫ్రీ బస్ తీసుకొచ్చింది కర్ణాటక గవర్నమెంట్. కాంగ్రెస్ అధికారంలో ఉండేటప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఫ్రీ బస్ ఇస్తాయని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటక ప్రజలకు ఫ్రీ బస్ ఇచ్చిందో అక్కడ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ తర్వాత తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఇక్కడ కూడా అమలు చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీ బస్ రన్ చేస్తారు. ఇప్పుడు కేరళలో కూడా అధికారం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ కూడా ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈవెన్ తమిళనాడులో కూడా టీవీకి విజయ్ గారు కూడా మహిళలందరికీ ఫ్రీ బస్ అని చెప్పి ఏదైతే చెప్పారు. ఈ ఫ్రీ బస్ రాజకీయం అనేది చాలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. ఏ పార్టీ అయితే ఈ ఫ్రీ బస్ ఇస్తా అని చెప్పి మహిళలకు కమిట్మెంట్ ఇచ్చారో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఆ వర్కౌట్ అవుతుంది బాగా. సో ఫ్రీ బస్ రాజకీయాలు అయితే మాత్రం సక్సెస్ఫుల్గా ఇండియాలో రన్ అవుతున్నాయి. చూద్దాం నెక్స్ట్ ఇంకెన్ని రాష్ట్రాలు ఫ్రీ బస్ కోసం అనౌన్స్మెంట్ చేస్తాయో. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి. జై హింద్.